తోస్తావు ఎందుకురా బాబు. సరే హాయ్ నేను మీ విజయ్. సో బిగ్ బాస్ సీజన్ 8 5 డే ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడదాము. ఏంటయ్యా బిగ్ బాస్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారు? నన్ను పెట్టుకోవచ్చుగా డబ్బింగ్ ఆర్టిస్ట్గా, నేను కూడా బాగానే మాట్లాడతాను. సో యష్మి నైనిక బెటర్ క్లాన్గా నియమించింది బిగ్ బాస్ హౌస్. అయ్యో రింగులాటలు అంటారు కదా, మనం చిన్నప్పుడు కోతుకొమ్మచ్చులాటలు, టైరాట్లు, గుండాటలాగా బిగ్ బాస్ అంటే ఈ రేంజ్లో ఊహించుకుంటున్నాం. మీరేమో ఇలా చిన్న రింగులాటలు ఎవరి బాడీలు టచ్ అవ్వకుండా ఇలా హెడ్ నుంచి ఇంకో హెడ్కి పాస్ అవుతూ నైనిక నుంచి స్టార్ట్ అయ్యి మన భాష దగ్గర నుంచి ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో ఎవరి హ్యాండ్స్ టచ్ అవ్వకుండా హెడ్ టు హెడ్ పాస్ చేసుకుంటూ ఒక గేమ్ అనేది పెట్టారు. ఆ గేమ్ కూడా చాలా విచిత్రంగా ఉందండి. లాప్ ది హోప్ ఛాలెంజ్ అని చెప్పేసి ఒకటి పెట్టారు. దానికి మన నిఖిల్ గారు జడ్జిమెంట్ దానికి. సో అదంతా ఏదో అలా రసవత్తరంగా వెళ్తున్న టైంలో మనోడు లేదు మీరు రాంగ్ ఆడారు అని చెప్పేసి అంటే మన విష్ణుప్రియ లేదు నేను కరెక్ట్గానే ఆడాను, నేను బాగా ఆడాను, మళ్ళీ మామూలుగా గొడవలు ఉంటాయి కదా. సో ఆ టైంలో నైనిక మొదలుపెట్టిన ఛాలెంజ్లో మన యష్మి ఏమందంటే నువ్వు బాడీల కోసం మాట్లాడావు, నువ్వు లేడీస్ కోసం ఇలా మాట్లాడతావు అని చెప్పి మళ్ళీ తగులుకుంది. అసలు ఏంటి గేమ్లు ఏంటి అసలు మామూలుగా బిగ్ బాస్ హౌస్ అంటే మనం ఏమనుకుంటాం చెప్పండి? మనం సీజన్ 7లో ఎలా ఉన్నాయి గేమ్స్, టాస్క్లు చాలా టఫ్గా ఉంటాయి. ఆఖరికి మురికి నీళ్ళు చెత్త వేసేసిన రోజులు కూడా ఉన్నాయి. మీరు బిగ్ బాస్ గతంలోకి వెళ్ళి చూడండి, అసలు ఇంత టాస్క్లా అవి చూస్తే మనకి అసహ్యం వేస్తుంది. అలాంటి టాస్క్లు అనమాట. సో అలాంటివి పెడితే బాగుండు, కానీ చిన్నపిల్లలు వినాయక చవితికి ఆడుతున్నారు, అలాంటివి పెడుతున్నారు, అవేమీ ఎక్కట్లేదు. సో నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ ప్రోమో లైన్లో పడింది, ఓకే బాగుంది. ఏది డే 5 బాగానే లైన్లో పడింది. సో ఇంకా నెల రోజులు ఉంది కాబట్టి కొంచెం టాస్క్లు పెంచితే బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటే బాగుంటుంది. ఈ రింగ్ ఆటలు గుండాట్లు మన సంక్రాంతికి టెంట్లు వేసి పెడతారు చూడండి, ఈ ఆటలు వద్దు మనకి, కొంచెం పెంచితే బాగుండు. సో మధ్యలో మనకి బాగా స్లో అయిపోయింది మణికంఠ. మొన్న ఇగ్గు తీసేసిన దగ్గర నుంచి మాట్లాడడం తగ్గించేశాడు, ఏడవడం తగ్గించేసాడు, మొత్తం అన్నీ తగ్గించేసాడు. ఏంటంటే బిగ్ బాస్ హౌస్ ఏమన్నా నీ గురించి బాగా హైప్ ఉంది బయట ప్రజల్లో కూడా కొంచెం నెగిటివ్ వస్తుందని ఏమన్నా చెప్పిందా ఏంటో తెలియదు. కానీ సో ఓవరాల్గా చెప్పాలి అంటే కనుక తగ్గాడు. కానీ నైనిక మాత్రం తీసేస్తుందండి, డ్యాన్స్లో తీసేస్తుంది, పర్ఫార్మెన్స్లో తీసేస్తుంది, బిగ్ బాస్లో టాస్కుల్లో తీసేస్తుంది. చెప్పాలంటే నాకు తెలిసి లేడీస్లో నైనికకు ఉన్నంత ఫాస్ట్ ఇంకెవరు లేరు. గేమ్లో ఫాస్ట్ ఉంటుంది, మాట్లాడడంలో స్లో ఉంటుంది, ప్రతి టాస్క్లోనే స్పీడ్ ఉంటుంది, మిగతా గొడవలో స్లో ఉంటుంది. సో కొంచెం మంచి క్వాలిటీస్ ఉన్నాయి. అలాగే మన నిఖిల్ ఈ మధ్యన కొంచెం ఎదటోళ్ళ మీద పంచలేయడం బాగా మొదలుపెట్టాడు. అలాగే సీత ప్రతి చిన్న విషయానికి మొన్న ఫస్ట్ డే 1 డే 2లోనేమో కొంచెం తగ్గి ఉంది సీత. ఈసారి ఏంటంటే ప్రతి విషయానికి పడిపోతుంది, వాళ్ళ మీద పడిపోతుంది. మన సోనియా ఫస్ట్ డే సెకండ్ డే ఎంత ఫాస్ట్ అయిపోయింది, మన బెజవాడ బేబాక్ మీద పడుతూనే ఉంది. సో ఈసారి సీత తగులుకుంది. అంటే నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్ ఒక స్కిట్టెడ్ నాకు తెలిసి చెప్తారు, మీరు ఎలా చేయండి ఒక సినిమా. నేను సినిమా వాడిని నాకు తెలుసు, కానీ చూసేటోళ్ళు ఎంటర్టైన్మెంట్ అవ్వాలి, నేను కాదనట్లే. కానీ మరీ అర్థమైపోతుంది కదా, ఒక డ్రామా చేశారంటే నిజంగా డ్రామా అని తెలిసినా కూడా అక్కడ డ్రామాలు అనిపించదు, అంత లీలమైపోతూ ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్లు అలా లీలమైపోతారు. సో బిగ్ బాస్ హౌస్కి వచ్చేసరికి చిన్నపిల్లడు కూడా అమ్మ ఏంట్రా బాబు అని చెప్పేసి ఒక చిన్న నెగిటివ్ థాట్ అనేది వచ్చేస్తుంది. సో పర్లే, మళ్ళీ మనం డే ప్రోమో 2 గురించి మాట్లాడదాం. ఈ లోపల నేను కాఫీ తాగేసి వచ్చేస్తాను. ఓకేనా, బాయ్.